సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికి కూడా పేరు పేరున నమస్కారం. మొట్టమొదటి మీటింగ్ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన నాయకులందరి ఉత్సాహము, అందరూ కూడా ఎంత పట్టుదలతో ఉన్నారు చూస్తే మాకందరూ కూడా ఒక పట్టుదల, ఒక ధైర్యం వచ్చే పరిస్థితి మీ అందరి ద్వారా ఉందని చెప్పి కూడా ఈరోజు అధికారం లేకపోయినా కూడా ఇంతమంది ఈరోజు పార్టీ కోసం గట్టిగా నిలబడిన దానికి మీకు అందరు కూడా ధన్యవాదాలు. ఒక ఇన్ని ఇబ్బందులు జరిగినా కూడా ఒక మంచి విషయము ఈరోజు మనకందరు కూడా జరిగింది ఏంటంటే ఈరోజు నికరమైన నాయకులు, కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో నిలబడినారు. రేపు మీకు అందరు కూడా సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఏదైతే బ్రోకర్లు, స్క్రాప్, పనికిరాని పనులు చేసిన వాళ్ళందరూ కూడా అధికారం అడ్డు పెట్టుకొని ఉండే కొద్దిపాటి మంది ఈరోజు పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఈరోజు ఒక మంచి పరిణామం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈ ఉండే నాయకులు మీ అందరి పైన కూడా కాన్ఫిడెన్స్ ఉండదు. ఇప్పుడు ఉండే వాళ్ళు మనం గట్టిగా పట్టుగా చేస్తే ఖచ్చితంగా అన్నమయ్య జిల్లాలో ఇది వరకు వచ్చినట్టు 7 సీట్లు, అదే విధంగా మళ్ళీ ఎంపీ స్థానం కూడా మన పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చే ఎలక్షన్ల గురించి మాట్లాడేదానికన్నా మీకు ఏ సమస్య వచ్చినా కూడా మేమందరూ కూడా మాట్లాడుకుంటాము. ఎవరికో ఒకరికి సమస్య వచ్చిందని చెప్పి పక్కన వాళ్ళందరూ కూడా గమని కూర్చుంటే పరిస్థితి ఉండదు. అందరూ కూడా కలిసికట్టుగా ఎవరికి సమస్య వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా మీకోసం నిలబడతామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ చాలా మంది ఈరోజు మాట్లాడాల్సి ఉంది, టైం కూడా కావస్తుంది కాబట్టి ఇంతటితో ఈ మొదటి కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి చేసిన మన వైసీపీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. సహృదయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రాయచోట్ల పెట్టుకోవాలని కూడా ఆలోచన చేయడం, అమర్నాథ్ రెడ్డి గారిని ఇక్కడే మీరు వచ్చి ఉండాలా, రాయచోట్లో ఉండేదానికి అన్ని వసతులు మీకు కల్పిస్తాము, తప్పకుండా మంచి ఆఫీస్ ఇస్తాము, మీరు వచ్చి జిల్లా పార్టీ బాధ్యతలు తీసుకొని అందరికీ కూడా సముచితమైన న్యాయం చేయాలా, ఎక్కడ ఏ అవసరం వచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేయాలా అని చెప్పి ఒక ఆలోచనతోనే ఈ రోజు జిల్లా పార్టీ ఆఫీస్ ప్రారంభం చేసుకోవడం జరుగుతాం. మనం ఇటీవల కాలంలో చూసినాం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అరాచకాలు, వాళ్ళకి ఏదో ఒక ప్రతీకార చర్య తీసుకోవాలని ఒక వాంఛ క్రియేట్ అయిపోయింది. ఏమీ లేకుండా అందరి మీద కసి తెచ్చుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పని అయితేనేమి, అట్లే ద్వారకనాథ్ రెడ్డి గారి పని అయితేనేమి, మిథున్ రెడ్డి గారి పని అయితేనేమి, వీళ్ళు అదే పనిగా కక్ష కట్టి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇటువంటి అవమానకరమైన పరిస్థితులు చేయడం చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందో కూడా అర్థం కావడం లేదు. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. మనందరికీ తెలుసు, సూపర్ 6 ఒక ప్రోగ్రామ్ ఒకటే కాదు, ఎన్నో అంశాలపైన అబద్ధాలు, నిర్విరామంగా అబద్ధాలు చెప్పుకుంటానే పోయినాడు. ఎక్కడ చూసినా అబద్ధాలే. ఎందుకంటే ఏదో క్షణం నేను ముఖ్యమంత్రి అయితే చాలు ఈ రాష్ట్రానికి అనే ఒక ఆలోచనతోనే ఆయన ఈ అబద్ధాలు చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోవాలని అబద్ధాలు చెప్పారు. ఇంకో పక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిన పనులు, శాశ్వతమైన పనులు, సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి పథకాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలకు చేర్చిన విఘ్నులైన ప్రజలు తిరిగి నన్ను ఎంపిక చేస్తారనే ఒక ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసంతో ఈరోజు ఆయన ఎటువంటి హామీ ఇవ్వకుండా 2019లో ఇచ్చిన హామీలను బలోపేతం చేసి మరింత దగ్గరగా మీ అందరికీ ఇస్తాను అని చెప్పాడే తప్పనిచ్చి కొత్త హామీలన్నీ ఇచ్చి ఓట్లు ఇచ్చుకోవాలని చెప్పి ఒక నయవంచన రాజకీయం ఆయన చేయలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఈరోజు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక పక్క చూస్తూ ఉంటే ఖజానా ఖాళీ అయిపోయింది, కనపడస్తా ఉంది, ఖజానా కనపడస్తా ఉంది, ఖాళీ అయిపోయినట్లు భయం వేస్తుంది. ఈ నాటకాలు ఆడేదానికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అవసరమా? ఎన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టింటావయ్యా నువ్వు? ఏమి బడ్జెట్ గురించి నీకు తెలియదా? ఖజానా గురించి నీకు తెలియదా? నువ్వు ఇచ్చిన హామీల విలువ గురించి నీకు తెలియదా? ఇవన్నీ తెలియకుండా ఇప్పుడు నాటకాలు ఆడుతా ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది.
ఈ కనపడస్తా ఉండే ఖజానాన్ని చూసి భయం వేస్తా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఇటువంటి వ్యక్తి నిజంగా నేను ఆయనతో 25 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రయాణం చేసిన. అబద్ధాలు చెప్పే దాంట్లో పెద్ద దిట్ట, దాంట్లో ఏం తప్పదు కదా. అబద్ధాలు చేసే వాళ్ళతో కూడా సంసారం చేయాలి కాబట్టి చాలా రోజులు చేసినాం. ఎప్పుడు కూడా అందరం కష్టకాలంలో ఒక తాటిపై కొందాం. పేద ప్రజలకు మంచి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. తన పరిపాలనలో ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రతి ప్రాంతం బాగుండాలి, ఏ ఒక్క పారదర్శకత ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, విపక్షం ఉండకూడదు అని ఆలోచన చేసి దాదాపుగా 2.5 లక్షల కోట్ల పైగా డైరెక్ట్ గా డీబీటీ ద్వారా కానీ అభివృద్ధి కార్యక్రమాలలో మీ అందరికీ కనపడుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఇస్తే వద్దు అని ధర్మేస్తున్నాడు. ఉద్యోగస్తులకు ఏవేవో ఇస్తాము, అన్ని హామీలు నెరవేరుస్తాము, వాళ్ళకి సంబంధించిన పిఆర్సీ దగ్గర నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవేవో చేస్తానని చెప్పాడు. ఈ రోజు ఉద్యోగస్తుల గురించి ఆలోచన చేయట్లేదు. అలాగే పేద ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ విషయంలో 100 రోజుల పరిపాలన అయింది. ఇంతవరకు పేద ప్రజలకు ₹1 ఎక్కడే కానీ ఏ రకంగా కూడా జమ కాని పరిస్థితి మనకు కనపడుతోంది. ఇన్ని రకాల వైఫల్యం చెంది తనకున్నటువంటి అదర్ సెక్టర్స్ ఏదైతే బలం ఉందో వాటితో ప్రచారం చేయించుకుంటూ ఎప్పుడు తన పబ్బం గడుపుకోవాలి, ఇలాగే ఆ సత్యదూరమైనటువంటి మాటలు చేస్తూ ఉండాలి, తప్పుడు హామీలు ఇస్తుండాలి అనేటువంటి ప్రవర్తన ఏ రకంగా కూడా మారలేదు. ముఖ్యంగా ఈరోజు కరువు పరిస్థితులు తీసుకుంటే ఈ ప్రాంతాలలో రాబో రోజులలో వర్షం పడకపోతే మామిడి చెట్లే కాదు ఏ రకంగా కూడా రైతు ఎంతో దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీనికి ముందస్తు చర్యలు చేపట్టవలసిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. రైతులను ఆదుకోవాలి. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చి ఏదైతే మీరు 20,000 చెప్పారో అది ఒకటేసారి రైతులకు చెల్లించాలా అని చెప్పి రైతులను అన్ని రంగాల్లో ఆదుకోవాలా అని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం. ఈ రోజు తోడుగా నిలబడినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా హృదయపూర్వకమైనటువంటి ఈ రోజు పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. రాబో రోజులలో కార్యకర్తల ప్రభుత్వమే ఏర్పడుతుంది అని చెప్పి ఆ కార్యకర్తలు లేకుంటే మేము లేము, పార్టీ లేదు, ఎవరు లేరు. ఆ కార్యకర్తలు కొన్ని విషయాలలో నిజం చెప్పాలంటే మేము పేద ప్రజలకు సంక్షేమం అందించాలి, డబ్బులు కొరత రానికూడదని ఉద్దేశంతోనే చేశాం తప్పితే కార్యకర్తలు నిర్లక్ష్యం చేయాలని కాదు. పొరపాటు జరిగింది. ఈ పొరపాటు జరగనియము. రాబో రోజుల్లో పెద్దలు కావచ్చు, నేను కావచ్చు, అందరం నియోజకవర్గాల్లో తిరిగి మనకి ఆలోచన ఏంటి, మనం ఎలా ప్రయత్నిస్తాం, మనకి ఇబ్బందులు అవుతాయి, మిమ్మల్ని అందరినీ కోరినప్పుడు లేదు మనం రాజశేఖర్ గారి కుటుంబం వెంట నడవాలి, ఇబ్బందులు ఉన్నా పర్వాలేదు అని మీరు చెప్పినప్పుడు మాకు చాలా ఆనందమైంది. ఆ రోజు నుంచి అన్ని మండలాల మీటింగ్లు పెట్టాం, అడిగాం మిమ్మల్ని. ఏది కూడా మేము ఎప్పుడు కూడా ఏకపక్ష నిర్ణయం ఉండకూడదు. కార్యకర్తల ఏదైతే మాటో అదే శిరోధార్యం. అందువల్ల మీ అందరి సూచన సలహా మేరకు ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం జరిగింది. ఆ రోజు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. ఆ రోజు నిజంగా నాకే నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడా అని. కానీ ముఖ్యమంత్రి కాకపోయి కూడా శాసనసభ సభ్యత్వాన్ని ఆ రోజు అందరూ వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచాం. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశీర్వాసంతో, భగవంతుడి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఆ రోజుల్లో పెద్ద పెద్ద నాయకులు ఆజ్ఞ చెప్పారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తులు మట్టి కలిసిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అంతే. మీ జీవితాలు మేము నాశనం చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు. మా జీవితాలు నాశనమైనా పర్వాలేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలి, ఈ ఆంధ్ర రాష్ట్ర పేద బిడ్డలు చదవాలి అని ఆలోచన చేసిన వ్యక్తి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నేను గ్రామాల్లోకి వెళ్తే కొంతమంది చెప్తున్నారు, అమ్మా ఈ రోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికే మా కుటుంబానికి ₹1,00,000 ఆయన బటన్ నొక్కితే అకౌంట్ లో డబ్బు పడేది. ఈ రోజు మేము ఆనందంగా జీవిస్తా ఉన్నాం. ఈ రోజు నిజంగా ఎక్కడ చూసినా అమ్మఒడి లేదు, ఆసరా లేదు, రైతు వేస్తం లేదు, ఏది కూడా ₹1 ఇచ్చిన దాఖలా లేవు.